అందరికి నమస్కారం. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రజలని మోసం చేయటంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ ఎత్తుక్కుంటున్నాడండి. ప్రజలని పిచ్చవాళ్ళని చేయటంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ వెతుక్కుంటున్నాడు. అది ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. ప్రజలను నమ్మించి మోసం చేయటంలో ఒక్కొక్కడిది ఒక స్టైల్ అయిపోయింది. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ. అర్థమైపోయి ఉంటదిగా మీకు ఈ పాటికి. రైతు బిడ్డ అని ఎవరి గురించి చెప్తున్నాను? అడే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్. అంటే ఇప్పుడు ఈ టైంలో వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని మీరు అందరూ అనుకోవచ్చు. అంతే కదా, వాడి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, సినిమా వాళ్ళకి అందరికీ తెలుసు వాడి గురించి. కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి వాడి పడినటువంటి ఆ పడిగాపులు, వాడు చేసినటువంటి ఆ పనులు, వాడి ఎమోషన్ డ్రామా ఎంత రక్తి కట్టించాడండి. ఎంత రక్తి కట్టించాడు వాడు. బిగ్ బాస్ లో వాడి యొక్క డబుల్ రోల్ ఎట్లా ఉందో చూసాం. కమల్ హాసన్ నటన మొత్తం బిగ్ బాస్ లో చూసాం. బయటకు వచ్చిన తర్వాత వాడి కమల్ హాసన్ నటన వాడి ఆస్కార్ అవార్డు తెచ్చినట్టు, ఈ ప్రపంచానికి, భారతదేశానికి ఏదో నేషనల్ అవార్డు తెచ్చినట్టు వాడి ఫీలింగ్, వాడి వ్యవహారం అంతా చూసాం. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ అని చెప్పి రైతులను మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు, వాడి ఫ్యాన్స్ ని నమ్మించిన వాళ్ళని మోసం చేశాడు. బిగ్ బాస్ లో విన్నర్ అయిన తర్వాత వాడి అసలు రూపం, అసలు భాగవతం బయటకు వచ్చింది. నాకు వాడి మీద చాలా చాలా కోపం ఉంటుందండి. ఎందుకో తెలుసా? అరే, ఒక నమ్మకాలతో, ప్రజల యొక్క నమ్మకాలతో, నిన్ను ఓట్లు వేసి గెలిపించిన వారి యొక్క నమ్మకాలతో అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించి, బిగ్ బాస్ లో గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించుకొని, ఒక 40 లక్షలు లేకపోతే ట్యాక్స్లు అన్ని కట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులని బిగ్ బాస్ స్టేజ్ మీద గెలిచిన తర్వాత, విన్నర్ గా గెలిచిన తర్వాత, ఈ డబ్బులన్నీ ఎవరికిస్తావయ్యా బాబు అని మీ నాగార్జున గారు అడిగితే ఏమన్నాడు? ప్రతి రైతుకి ఇస్తాను, పేదవాడికి ప్రతి రైతుకి ఇస్తాను అని చెప్పి సొల్లు మాటలు చెప్పాడు. ఒక రైతు కన్నా ఇచ్చాడా? బయటకు వచ్చిన తర్వాత నా రైతులకి ఏమైనా హెల్ప్ చేస్తానన్నామని ఎవరో విలేకర్ గారు ఒక ప్రశ్న అడిగితే, నేను సీఎం రా, మీరు సీఎం కూర్చోబెట్టండి సీఎం సీట్ మీద, అప్పుడు అందరికీ చేస్తాను. వీడికి బిగ్ బాస్ టైటిల్ విన్నరే ఎక్కువ, మళ్ళీ వీడికి సీఎం సీటు. కనుమరుగైపోయాడు. చూసారా? అడ్రస్ లేడు. అంతే, ప్రజల్లో హానెస్టీ అనేది, నిజాయితీ కోల్పోతే బయటకు రావడానికి కూడా సిగ్గేస్తుంది ఎవరికైనా సరే, నాకైనా సరే. నమ్మకం ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ నమ్మకాన్ని కాపాడాలి. అర్థమైందా? మంచిగా నువ్వు ఏడో పొలాల్లో, ఏంటండి పొలాల్లో వాడు రైతు చేసేది చెప్పండి? ఇంకా మంచి మంచి రైతులు లేరా? ఎంతో సీనియర్ పొలంలో వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప రైతులు లేరా? వీడికి లాగా రైతులను అడ్డం పెట్టుకొని, వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని, ఆ ఫేమ్ సంపాదించి, ఆ వీడియోలు వైరల్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళి అయిపోయిన తర్వాత మరలా అన్నం పెట్టిన అదే పొలాన్ని, అన్నం పెట్టిన అదే రైతు పేరును కూడా పక్కకు పెట్టేసేసి వాడు ఈ రోజు వాడి గెటప్, వాడి వ్యవహారం, వాడి సూటు బూటు టక్కు, నాన్ సెన్స్ అసలు ఇదంతా. నేను ఇంటర్వ్యూ కోసం చాలా సార్లు ఫోన్ చేశా, మనోడు ఎత్తల. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ కూడా ఏదో ప్రమోషన్ చేస్తున్నాడని చెప్పి మన నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు కదా, అతను కూడా స్పందించినప్పుడు, అతను కూడా రియాక్ట్ అయినప్పుడు, ఆ టైంలో కూడా ఈ పల్లవి ప్రశాంత్ గడికి ఫోన్ చేశా. లేదు షూట్ లో ఉన్నానన్న, అదన్నా ఇదన్నా అని చెప్పి ఫోన్లు పెట్టేశాడు. చాలా కాల్స్ చేశాను, ఎత్తల. కాబట్టి మనం ఏం చెప్తామంటే, కష్టపడి ఎదిగిన ప్రతి వాడికి ఆటోమేటిక్ గా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటదండి, ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటది. ప్రజల మీద, ప్రజల నమ్మకాలతో ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రజల నమ్మకాలని పాడు చేసినటువంటి ఈ పల్లవి ప్రశాంత్ గాడికి ఏముంటదండి చెప్పండి? వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముంటది? బిగ్ బాస్ లో గెలిచాడు, ఎంత ఒక 35 లక్షలు 40 లక్షలు వచ్చి ఉంటాయి, ట్యాక్స్ అన్ని కట్ అవ్వగా. షోస్ అని, అది అని, ఇదని అవి కూడా ఏదో చేశాడు, ఏదో షాపింగ్ మాల్, ఏదో షాప్స్ అవి కూడా ఓపెన్ చేశాడు. మహా అయితే ఒక 2-3 కోట్లు సంపాదించి ఉంటాడు. కానీ నువ్వు సంపాదించుకో, తప్పులేదు. ఎవడైనా సరే ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఆశపడతాడు. కానీ రైతుల పేర్లు చెప్పి రైతులకు ఇస్తానన్న డబ్బుల్లో నువ్వు 1000 రూపాయలైనా ఒక రైతుకి ఇచ్చావా? 1 రూపాయి అయినా ఒక పేద రైతుకి ఇచ్చావా? బిగ్ బాస్ లో గెలిచిన తర్వాత రైతులకు నువ్వు చేసింది ఏంటి? ఏం మంచి పనులు చేశావు? బిగ్ బాస్ గెలిచిన తర్వాత మరలా నిన్ను ఏ వ్యవసాయం, ఏ రైతు అని పేరు చెప్పుకొని నువ్వు ఎట్లయితే ఫేమ్ సంపాదించావు, అదే పొలంలో మరలా నువ్వు పని చేస్తున్నావా? పని చేస్తే నువ్వు వీడియోలు ఎందుకు పెట్టట్లా? ఇవన్నీ మోసాలు, నీవన్నీ పచ్చి దగా మోసాలు. నీలో కమలాసన్ కాదు, కమలాసన్ అమ్మ మొగుడు ఉన్నాడు నీలో. అంత దారుణంగా ప్రజలను నమ్మించి మోసం చేస్తావు నువ్వు. నాకు వీడి వేషాలన్నీ తెలుసండి. చాలా మంది ప్రజలు ఏంటంటే పాపం రైతు అనగానే, ప్రజలను కూడా అంటానికి ఏం లేదులే, రైతు బిడ్డ అనగానే ఎవడైనా సరే అదొక సింపతి ఉంటుంది కదా మన తెలుగు రాష్ట్ర ప్రజలకి. రైతులు అనగానే సింపతి వస్తుంది, జాలి వస్తుంది. ఎందుకంటే రైతులంతా గొప్పవాళ్ళు. రైతులు లేకపోతే ఈరోజు మనం తినే అన్నం లేవు, వాళ్ళు పండించే ఏ కూరగాయ కూడా లేదు రైతు లేకపోతే. రైతు యొక్క ప్రాధాన్యత, రైతు విలువ అంత గొప్పది నా దృష్టిలో. మహా అయితే కుదిరితే నేను రాబోయే రోజుల్లో ఈ రైతుల యొక్క గొప్పతనాన్ని కూడా చూపిస్తా. నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి పొలంలో వాళ్ళు పడే బాధలు లైవ్ లో చూపిస్తానండి. నాకు ఎప్పటి నుంచో ఉంది, ఒక అవకాశం కోసం చూస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో రైతుల గురించి, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి నేరుగా ఆ పొలంలోకి దిగి వారి యొక్క బాధలను కూడా
ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఈ రైతు బిడ్డ అన్న ఇట్లాంటి మాటలు ఇంకోసారి నమ్మొద్దండి. ఇట్లాంటి వాడి అర్థమైందా? మనం ఏంటంటే తెలుగు ప్రజలు ఏంటంటే ఎక్కువ కైండ్ హార్టెడ్ ఉంటది మన ప్రజలకి. ఎవరైనా చెప్పగలని నమ్మేస్తారు. అది మంచా చెడా లేకపోతే అందులో వాస్తవం ఉందా ఏది ఉందా అని కాదు, నమ్మేస్తారు. ఆ నమ్మిన దాంట్లోనే మనందరం మోసపోతాం. వీళ్ళేమో డబ్బులు లగ్జరీ సంపాదించుకుంటారు. ఇప్పుడు వీడు రైతు బిడ్డ అని చెప్పుకొని వచ్చాడు. వాడు రైతు పేదవాడనేగా మనందరం ఆదరించి ఓట్లేసింది. వాడు పేదవాడు రైతు అని చెప్పాక ఓటేసింది. మరి ఆ విలువ ఉంచుకున్నాడా ఈ పల్లవి ప్రశాంత్ గాడు? ఆ విలువను ఉంచుకున్నాడా? ఎంతమందికి అసలు రోడ్డు మీద ఎవరికన్నా ఒక రూపాయి దానం చేశాడా? ఒక అన్నం పెట్టాడా? ఒక 10 మందికన్నా అన్నం పెట్టాడు వాడు గెలిచిన తర్వాత. సరే, వాడి ఊర్లోనే, పల్లవి ప్రశాంత్ గారి ఊర్లోనే కనీసం ఒక 50 మంది పేదవాళ్ళకన్నా అన్నం పెట్టాడా? రైతులకు ఎట్లాగో డబ్బులు ఇస్తానని మోసం చేశావు, ఇవ్వలేదు. సరే, నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, కార్లు కొనుక్కున్నావు, ఓకే. కనీసం ఒక 50 మంది రైతుల కన్నా పిలిచి వాళ్ళని సన్మానం చేసావా? నీ ఊరిలో రైతులు ఉంటారు కదా, నీ ఊరిలో రైతులు, పేద రైతులు ఉంటారు కదా, డబ్బులు ఇవ్వకపోయినా కనీసం ఆ రైతుల పేరు చెప్పుకొని నువ్వు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యావు కాబట్టి కనీసం నీ ఊరిలో ఉన్నటువంటి ఒక పేద రైతులకి ఆ విలువతో లేకపోతే గుర్తించి కనీసం వాళ్ళ గౌరవంగా ఒక 50 మందికైనా సన్మానం చేసావా? షాల్ గప్పి వాళ్ళని గౌరవించావా? అది చేయలే. ఇంకెందుకురా బాబు నీ బ్రతుకు. కాబట్టి ప్రజలారా, వీడి గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం అని అనుకుంటున్నాను. అందుకనే ఈ టైంలో అంటే వాడి అవసరం లేకపోయినా లేకపోతే వాడి సందర్భం ఏది రాకపోయినా కూడా నాకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అది పల్లవి ప్రశాంత్ గారి పరిస్థితి అయితే అది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా నమ్మకూడదు. పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని అతను ఏది చెప్పినా కూడా నమ్మకూడదు. అంత ట్రాషే. వాస్తవికత ఉండదు, యథార్థం ఉండదు. అర్థమైందా? ఇదంతా ఒక డ్రామా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదంతా ఈ ఫ్యాషన్ అయిపోయిందండి. సెంటిమెంట్‌తో ప్రజల్ని ఫూల్ చేయటం, సెంటిమెంట్‌తో, ఎమోషన్స్‌తో ప్రజలను పిచ్చోళ్ళని చేయటం ఇది ఒకటి అలవాటు అయిపోయింది బాగా జనాలకి, కొంతమందికి. ఫేమ్ కోసం. ఏముందండి, ఫేమ్ వచ్చి ఏం చేస్తారండి? సోషల్ మీడియా రాత్రికి రాత్రి స్టార్‌ని చేసిన వాళ్ళని లేరా? మరలా రాత్రికి రాత్రే పాతాళాన్ని తొక్కేసిన వాళ్ళు లేరా? సోషల్ మీడియా పవర్ అట్లా ఉంటది. అర్థమైందా? కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తా. నేనేమైనా తప్పుగా మాట్లాడినా కూడా నన్ను ఖండించండి. బాబు నువ్వు ఇలా తప్పు మాట్లాడతావని కూడా చెప్పండి. ఎందుకో తెలుసా? మీరు నన్ను పొగుడుతూ కామెంట్స్ పెడితే అవి కాదండి. ఎవరైతే నెగిటివ్‌గా కామెంట్స్ పెడతారో అవి కూడా ఎక్కువ చూస్తాను నేను. ఎందుకంటే ఓహో! ప్రజలు ఇలా అనుకుంటున్నారా? ఓకే. అని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. అందుకని నేను ప్రతిసారి ఈ వీడియోల్లో ఏ వీడియో మాట్లాడినా కూడా నేను తప్పు మాట్లాడినా కూడా ఖండించండి, తెలియజేయండి అని కూడా పదే నేను చెప్తూ ఉంటా. ధన్యవాదాలు. థాంక్ యూ అండి.